వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వర్గపోరు కొనసాగుతా ఉంది. ఈ వర్గపోరుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లుగా ఉంది. మొదటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కుందూరు జానారెడ్డి, గతంలో టీపీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నల్గొండలో మాజీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, సూర్యాపేట రామరెడ్డి దామోదర్ రెడ్డి, వీళ్ళందరూ ఒకరికి మించిన ఒకరు నాయకులు. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కుందూరు జానారెడ్డి అయితే 40 సంవత్సరాల నుండి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా, అంతమందుకు చెలకుర్తి ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే నల్గొండ జిల్లాలో 4 టర్ములు పనిచేసి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు హుజూర్నగర్, కోదాడ ఎమ్మెల్యే చేసి అతను కూడా గతంలో మంత్రిగా పనిచేశాడు. రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడు. ఆయన తుంగతుర్తి జనరల్ స్థానం ఉన్నప్పటి నుంచి తుంగతులో పలుమార్లు, అదేవిధంగా సూర్యాపేటలో ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నలుగురు కూడా గతంలో మంత్రులుగా పనిచేసినప్పటికీ జిల్లా కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై తీసుకురావడంలో వీళ్ళు విఫలమవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాల్లో తమ క్యాండిడేట్లను పెట్టి గెలిపించుకునే పరిస్థితి అయితే ఇప్పటివరకు అయితే కనబడటం లేదు. గత 10 సంవత్సరాల నుంచి అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ నాయకులందరూ కూడా కలిసిగా పనిచేస్తేనే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు రేవంత్ రెడ్డి పాదయాత్రపై కూడా ఇంతవరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు కూడా అతన్ని పాత్ర నల్గొండ జిల్లాలో ప్లాన్ చేసేందుకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం కూడా ఈ యొక్క ఉన్నటువంటి వర్గ విభేదాలకు కారణం అని చెప్పొచ్చు. కేవలం రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముందుగా కుందూరు జానారెడ్డి మాత్రమే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా ఆయన నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని తిరుగుతూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నా. కోదాడ ఎమ్మెల్యేతో పాటు అతని భార్య పద్మావతి కూడా కోదాడ ఎమ్మెల్యేగా ఆమె పనిచేసింది. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా తర్వాత తిరిగి హుజూర్నగర్ స్థానాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి నల్గొండ పోయిన తర్వాత తిరిగి ఆయన కూడా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన తర్వాత వారందరూ కూడా తమ నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాలు ఎక్కడ కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేయట్లేదు. కాకపోగా ఇటు చూసుకున్నట్టయితే ఇటు సూర్యాపేటతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలో అక్కడ అద్దంకి దయాకర్ తో పాటు సూర్యాపేటలో ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా తొక్కే చేస్తున్నారని వాళ్ళు పలుమార్లు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ సీనియర్ కుందూరు జానారెడ్డి కేవలం నియోజకవర్గానికి పరిమితం అయ్యాడు. ఆయన నియోజకవర్గం తప్ప జిల్లా రాజకీయాలు కూడా ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మిర్యాలగూడెంలో ఉన్నటువంటి లక్ష్మణరెడ్డి అనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పలుమార్లు ఆయన సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అతనికి పూర్తి భరోసా ఇవ్వకపోగా తన కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడెంలో పోటీ చేయించాలనే సంకల్పంతో ఉన్నాడు. దీంతో ఇటు మిర్యాలగూడ కాంగ్రెస్ లో కూడా లుకలుకలు బయటపడ్డాయి. మరి సీనియర్ నాయకులని చెప్పుకుంటూ రాష్ట్ర స్థాయిలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు మాత్రం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి పార్టీని ముందుంచి నడిపే విధంగా కార్యాలకు భరోసా ఇచ్చే విధంగా అయితే ఏ విధమైన కార్యక్రమాలు అయితే చేయకపోవడం అయితే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాసక్తత అయితే నెలకొంది. పార్టీకి ఎవరు ఎప్పుడు ఎమ్మెల్యేగా చేశారో అన్నంత అయితే టెన్షన్ అయితే అందరిలో ఉంది. వారందరి యొక్క ఐక్యతా రాగం పాటించి పార్టీని ముందుకు నడిపించినట్లయితే రానున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అధిక స్థానాలు గెలిచేస్తాలనే ప్రణయ్. మధ్యలో ఈ యొక్క విభేదాలను హైకమాండ్ ఈవెంట్లోకి తీసుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఉందా? హైకమాండ్ దీనిపై ఏమైనా చొరవ తీసుకొని ప్రత్యేక ఫోకస్ నల్గొండ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ కోమటిరెడ్డి రామరెడ్డి వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి కూడా వీరిని గుర్తుపట్టే అవకాశాలు ఉన్నాయి. వీరు నేరుగా వారిని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క నాయకులపైన అధిష్టానానికి చేసి జిల్లాలో ఉన్నట్టు నాయకులైతే ఎవరు ఫిర్యాదు చేసే దాఖలాయితే లేవు. మొత్తానికి ఇటు గతంలో వెంకరెడ్డి వైఖరి చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ అధిష్టానాన్ని తిట్టుకుంటూ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన కూడా పలుమార్లు ఆయన విమర్శలు చేయడింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక
కాంగ్రెస్ లో ఉన్నటువంటి అసంతృప్తి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉత్తమ్ కుమార్ నాయకత్వం వహిస్తూ అందరికి కూడా ఉత్తమ్ కుమార్ ముందు నడిపిస్తున్నాడనే కోపం రేవంత్ రెడ్డికి కూడా ఉన్నది. అయితే ఈ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకుడు కావడం గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండడంతో సీనియర్ నాయకుడు కావడం, అతని భార్య కూడా గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఉండటంతో పైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ఈ యొక్క పార్టీ ఎవరు కూడా ముందుకు లేదు. అందరూ సీనియర్ నాయకుడు. గత జానారెడ్డి చూసుకున్నట్టే 40 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా వివిధ దగాలో పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాగం పాటిస్తేనే, అందరికీ కలిసి పనిచేస్తేనే పార్టీ ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. వీరందరి పైన అధిష్టానానికి ఆ ఫిర్యాదు చేసే ఉమ్మడి జిల్లాలో ఎవరు ఫిర్యాదు చేసే దాఖలా లేవు. కేవలం రేవంత్ రెడ్డి తనకు సహకరిస్తలేన్న కారణంతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారి పైన ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి యొక్క అనిశ్చితికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. మొత్తానికైతే వీళ్ళు సీనియర్ నాయకులైన కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో మాత్రం అయితే అందరిలో కూడా నిస్పృహలే కనిపిస్తున్నాయి. ప్రణయ్, సార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. సంచలన వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే టీఎస్పీఎస్సీ లీకేజ్లో వ్యవహారంలో A2గా ఉన్నటువంటి రాజశేఖర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏమున్నాయి అన్నటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ముందుగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. అందరికీ కూడా యుగాది శుభాకాంక్షలు. అయితే టాపిక్ ఏంటంటే టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాల లీకుల సూత్రధారులు, పాత్రధారులు, అవినీతి చిట్టాను మన అమ్మా న్యూస్ ఒక ప్రత్యేక దర్యాప్తు అయితే చేపట్టింది. ఇందులో కీలక విషయాల్లో అయితే మనకు వెలుగులో చూసినట్టు చెప్పొచ్చు. ఏదైతే కేటీఆర్ పిఏ తిరుపతి అని వ్యక్తి ఈ దీంట్లో ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపిస్తున్నాడో తను మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన వ్యక్తి. అంతేకాకుండా A2గా చేర్చబడ్డ రాజశేఖర్ రెడ్డి, మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు రాజశేఖర్ రెడ్డి, తను కూడా ఇదే సేమ్ స్వగ్రామము పోతారము మండలము సంబంధించిన మల్యాల మండలం సంబంధించిన పిల్లివాసి. అంటే రెండు కూడా దగ్గర వాళ్ళు. ఇకపోతే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఏదైతే కేటీఆర్ కి దగ్గరి అనుబంధం ఉందో ఈ మల్యాల మండలంతో చాలా దగ్గరి అనుబంధం ఉంది. వాళ్ళ తాతల నాటి నుంచి కూడా వాళ్ళ స్వగ్రామము, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ ఇదంతా నేపథ్యం. అయితే ఈ టీపీసీ గ్రూప్ ఫిలిమ్స్ లో 75 నుంచి 100 మార్కులు వచ్చినాయి. ఒక 10 మందికి కూడా 100 మార్కులు వచ్చాయి. అంటే అంతా ఈ గ్రామానికి చెందిన వారే. ఇది తాటిపల్లి ప్లస్ మళ్ళీ పక్కన ఈ 2 గ్రామాలకు చెందిన వాళ్ళే. ఆ 10 మందిలో దాదాపు 7 లీడర్లు బీఆర్ఎస్ లీడర్లుగా, ఎవరైతే 10 మంది సెలెక్ట్ అయ్యారో దాంట్లో 7 కూడా బీఆర్ఎస్ లీడర్లుగా తెలుస్తుంది మాకు. ఏంటంటే ఈ టీఎస్పీఎస్సీ లీగ్ నిందితుడు రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ పిఏ ఎవరైతే తిరుపతి ఉన్నారో వీరిద్దరు పక్క గ్రామాలే. వీళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా కొండగట్టు దేవస్థానము డైరెక్టర్ వీళ్ళకు పరిచయాలు కూడా ఉన్నాయి. అయితే ఇంతేకాకుండా ఈ మండలానికి ఒక ఎంపీటీసీ ఎవరైతే ఒక ఎంపీటీసీ ఇద్దరికి మార్కులు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వీరిద్దరికి ఏజ్ ఎక్కువనే ఉంది, అది పరిగణలోకి తీసుకొస్తాం. అయితే ఒక విషయం ఏంటంటే అందులో ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఈ మధ్య ఒకరు 60 లక్షలు పెట్టి మంచి భవంతి కొనుగోలు చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాకుండా మరొక వ్యక్తి 20 లక్షలు పెట్టి ఒక కారు కూడా ఖరీదు చేసి. రాజశేఖర్ రెడ్డి తాటిపల్లిలో తన స్నేహితులతో కలిసి గ్రామంలో కొంతమంది యువకుల దగ్గర దాదాపు ఒక 23 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసినట్టు మన ప్రాథమిక విచారణలో మాత్రం కొంచెం మనకి రహస్య సమాచారం అయితే అందుతుంది. ఈ కేటీఆర్ పిఏ ఊర్లో ఒక బీఆర్ఎస్ నేత కొడుక్కి, అంటే మల్యాలలో ఒక గ్రామం చెందిన ఒక బీఆర్ఎస్ సర్పంచ్, బీఆర్ఎస్ నేత కుటుంబ సభ్యులు, పోతారం కేటీఆర్ పిఏ ఎవరైతే తిరుపతి ఉన్నారో జెడ్పీటీసీ అనుచరుడుగా ఉన్న ఒక బీఆర్ఎస్ లీడర్ కూడా ఆయన బంధువు కూడా ఈ టీఎస్పీఎస్సీ పరీక్షల్లో క్వాలిఫై అయ్యారు. 10 మందిలో దాదాపు 7
ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే, ఈ 2 గ్రామాలకు చెందిన వాళ్ళే. ఆ 10 మందికి కూడా విషయం ఏంటంటే 75 నుంచి 100 మార్కులు రావటం అనుమానికైతే తావిస్తుంది ప్రణయ్. ఈ 10 మంది మల్యాల మండలికి చెందిన వారు కాకుండా రాజశేఖర రెడ్డి గారు మల్యాల మండలికి చెందిన వారు. మరి పేపర్ల లీకుల స్కామ్ కు వీరిద్దరు కూడా ప్రధాన నిందితులుగా మనకు అయితే ఈ ఆరోపణలను అదంతా అవాస్తవం. ఏదైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో అదంతా అవాస్తవం అంటూ తన తల్లిదండ్రులు నా కొడుకుని బలిపశువు చేస్తున్నారు, అదంతా అవాస్తవము, కావాలని కేసులో ఇస్తున్నారంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కాకపోతే ఈ మనము ప్రాథమిక విచారణలో అంటే మన దర్యాప్తు ప్రత్యేకంగా ఈ విషయం గురించి లోతుగా అన్వేషిస్తే మాత్రం కొన్ని కీలక విషయాలైతే మనకు తెలుస్తుంది. రహస్యంగా మనం సేకరించిన సమాచారం ప్రకారం దాదాపుగా ఇందులో ఏదైతే తిరుపతి రెడ్డి వీరిద్దరూ కలిసి ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్టు మనకు కొంచెం సమాచారమే అందుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలు అంటే ఈ 2 గ్రామాల్లో కాకుండా ఈ దాదాపు 10 మందికు ఈ ఎగ్జామ్స్ లో అంటే కొంచెం వయసు పైబడి ఉన్నా కూడా క్వాలిఫై అవ్వడము వాళ్ళ అనుమానాలకైతే తావిస్తుంది ప్రణయ్. వీటికి సంబంధించి తల్లిదండ్రులు మాత్రం వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. రాజశేఖర్ చేసినటువంటి ఒక తప్పిదం వల్ల ఎంతో మంది విద్యార్థి ఈరోజు మళ్ళీ రోడ్డు పాలకు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు కష్టపడి పేపర్ల కోసం ప్రిపేర్ అయిపోయి ఎంతో మంది విద్యార్థులు గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యి రోడ్డుపై నిలబడాల్సినటువంటి పరిస్థితికి కారణమైనటువంటి అతన్ని ఎందుకు తల్లిదండ్రులు వెనకేస్తున్నారు? కేవలం కన్నా తత్వం అంటే కన్నా పేగుబంద్ ఏదైతే చెప్పుకోవాలా, కొడుకుకి సంబంధించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఎంతో మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు ఈరోజు రోడ్డు పాలు చేసినటువంటి రాజశేఖర్ని ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? తప్పకుండా ప్రణయ్. పేగు బంధం అనేది తన స్వార్థం అయితే కోరుకుంటుంది. ఎవ్వరు తన కొడుకు ఎలాంటి వాడైనా కూడా వెనుకొచ్చే ప్రయత్నాలు అయితే తల్లిదండ్రులు తప్పకుండా చేస్తారు. మనం చాలా సందర్భాల్లో చాలా కేసులలో చూడొచ్చు. నయీం లాంటి కేసుల్లో కూడా మనం చూడొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా కొడుకు అమాయకుడు, తనకేం తెలియదు అంటూ కావాలని ఎత్తించినటువంటి బడా బడా కేసులు అంటే పెద్ద పెద్ద కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే అంతకుముందు మనం కూడా చూసి ఒక ఎన్కౌంటర్ లో ఎవరైతే ఒక విద్యార్థి యాసిడ్ పోసి ఒక అమ్మాయిని బలి తీసుకున్నాడో తనని ఎన్కౌంటర్ చేస్తారు. ఆ విషయంలో కూడా తన తల్లిదండ్రులు కొడుకు అమాయకుడు అనవసరంగా నా కొడుకును చేశారు కన్నా పేగు బంధం కాకుండా నా కొడుకు పాత్ర లేదు అని చెప్పడంలో తప్పు లేదు. కాకపోతే వేల మంది జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వాళ్ళను మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షాలంటి విద్యార్థులు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా మనకు కొంచెం కనబడుతుంది. ఎందుకంటే ఏళ్ల నుండి ఏళ్లుగా కాలయాపన చేస్తూ నోటిఫికేషన్లు వేయకుండా ఎన్నికలు సమీపిస్తూ ఇప్పుడు నోటిఫికేషన్ వేయడం వెంటనే పాత్రలు సూత్రధారులు ఎవరైనా సరే అంటే దీని వెనుక రాజకీయ హస్తం ఉందని మనము కాకపోతే ఉన్న మనకు వస్తున్న ఆనవాళ్ళ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా దీనిలో రాజకీయ ప్రోద్బలం ఉంది. అయితే వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ నేతలే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించడము, నాయకులు వీళ్ళ తిరుపతి ఎవరైతే పిఏ ఉన్న వాళ్ళు ఇదంతా ఖచ్చితంగా అధికార నేతలే ఒక వ్యక్తిని టిపిఎస్సి లాంటి అత్యున్నత దాంట్లో రిక్రూట్ చేసుకునే విధంగా తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎవరేంటి అనేది తెలియక రిక్రూట్ చేసుకోవడము అది ఎంతవరకు ఇది చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా అయితే ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరు కూడా అంటే బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటీవల మనము చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సిట్ దర్యాప్తు అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. మనకు నిన్న కూడా బండి సంజయ్ కూడా నోటీసులు ఇచ్చినట్టు మన దృష్టి వచ్చింది. అయితే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు నిర్ధారించాలి అంటూ కూడా సిట్ కూడా ఒక నోటీసులు ఇవ్వడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే దీంట్లో మనం అంటే రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణం. కాకపోతే అంతకుముందు ఎన్నడూ లేని విధంగా దర్యాప్తు నోటీసులు ఇవ్వడము ఏంటని చెప్పేసి ఒక ప్రశ్నార్థకంగా కూడా మారుతుంది.
అయితే ఈ సిట్ కూడా కొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం జేబు సంస్థగా మారిందని వీళ్ళు, కవిత కేసు ఈ దర్యాప్తు కూడా కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థగా మారిందని, అంటే ఈ అత్యున్నత దర్యాప్తు సంస్థలను కూడా నమ్మలేని విధంగా ఒకరు ప్రత్యారోపణలు చేస్తున్నారు. కాకపోతే నిజం ఏంటనేది ఆ చాలా ఆలస్య పరిస్థితులు ఉన్నాయి ప్రణయ్. ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చూస్తే సిపిఎం పార్టీకి సంబంధించి చైతన్య యాత్ర అనేటువంటి ఒక పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దీనికి మద్దతుగా కూడా ఎమ్మెల్యే రాములు నాయక్ నిలబడ్డట్టుగా తెలుస్తుంది. ఈ చైతన్య యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి, కేంద్రం పెంచుతున్న బిల్లులకు సంబంధించి కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రం సిపిఎంకి సంబంధించిన జనచైతన్య యాత్ర కూడా కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నెల 17 నుంచి వరంగల్లో ప్రారంభమైన జనచైతన్య యాత్ర ఈరోజు ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గంలో కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏదైతే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించి కూడా నగరంలో వైరా నియోజకవర్గ పరిధిలో మొత్తం పాదయాత్ర చేస్తున్నాం. మనము మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. పూర్తిగా మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యలో మాత్రం అక్కడ మాత్రం వైరా నియోజకవర్గంలో మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పడింది సార్. ఈ బహిరంగ సభలో మాత్రం పూర్తిగా మాత్రం కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తమ్మినేని వీరభద్రం కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో వివిధ సంబంధించిన రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల మేము పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంతో కూడా పోరాటం సాగిస్తున్నామని చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యల పట్ల పోరాటం చేస్తున్నప్పుడు కూడా చెప్పి కూడా సమస్యలు తీరుస్తామని చెప్పుకుంటూ కూడా మరోవైపు మాత్రం కేంద్రంపై మాత్రం ధ్వజమిస్తున్న పరిస్థితి. ప్రధానంగా అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ మధ్యతరగతి సామాన్యులను మాత్రం సరిగ్గా చూడని పెట్రోల్ విషయంలో కానీ, డీజిల్ విషయంలో కానీ, ధరల విషయంలో కానీ విపరీతంగా పెంచుగా చెప్తున్నారు. అదేవిధంగా మత ఘర్షణలు చేసే విధంగా కూడా చెప్పి అవలంబిస్తున్నదని, అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా తిరిగి మార్చేందుకు కూడా బీజేపీ మాత్రం చేస్తుందని చెప్పి ఇటు తమ్మినేని వీరభద్రం కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం చూసుకున్నట్టయితే 8 సంవత్సరాలలో ఉన్న 8 సంవత్సరాల టీఆర్ఎస్ లో ఉన్న నేపథ్యంలో మాత్రం సిపిఎం నాయకులు ఇటు టీఆర్ఎస్ పై అనేక విమర్శలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం మాత్రం రాబోయే ఎన్నికలు నేపథ్యంలో మాత్రం టీఆర్ఎస్ తో మాత్రం ఈ సిపిఎం సిపిఐ నాయకులు మిత్రపక్షం కలిసి మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం టీఆర్ఎస్ ను తెలంగాణలో విజయం సాధించేందుకు కూడా ఆర్నిషలు కృషి చేస్తున్నది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీని మాత్రం ఓడి కూడా అనేక వ్యూహాలు రచిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా ప్రజలను కూడా మమేకం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ జనచైతన్య మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గెలిపించిన సిపిఐ రాష్ట్ర నాయకులు కూడా కృషి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం వైరాలో మాత్రం ఈ పాదయాత్ర ఈ యాత్ర కొనసాగిస్తూ మాత్రం ప్రజల్లోకి వెళ్ళి కూడా తప్పనిసరిగా బీజేపీని మాత్రం మద్దతించాలని, రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీ రానికు చెప్తారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బలమైన నాయకుడుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలని ఇక్కడ బీజేపీని గెలిచే విధంగా పార్టీలు మారేందుకు కూడా వస్తున్నారని, అటువంటి వాళ్ళు మాత్రం రాకూడదని, అతను ఉన్నదా కాపాడుకోవాలని చెప్పి కూడా ఇటు తమ్మినేని వీరభద్రం మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ప్రణయ్. ఇప్పుడు అదేవిధంగా ప్రభుత్వం పెంచుతున్నటువంటి బిల్లులకు సంబంధించి కూడా ప్రజల వద్దకు, అంటే కేంద్రంగా బిల్లులు పెంచుతా ఉంది, ప్రజలను ఏ విధంగా మభ్య పెడతా ఉంది, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా పన్నులు వసూలు చేస్తా ఉందో అన్న దానిపై కూడా సిపిఎం పార్టీ కొంత బలోపేతం పెంచినట్టుగా ఉంది. సో దీనికి అనుకూలంగా ఏమన్నా స్థానుకూలంగా స్పందన లభిస్తా ఉందా? ఎన్నికల్లో కొంత మద్దతు లభించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణలో బీజేపీ తక్కువ అని చెప్పొచ్చు. అందులో ఖమ్మం జిల్లాలో మాత్రం బీజేపీ ఇంతవరకు ఒక సీట్లు గెలవలేదు. రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీకి ఇక్కడ అవకాశమే లేదని చెప్పి కూడా ఇటు టీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా సిపిఎం సిపిఐ నాయకులు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా పోటీ చేయాలని, అదేవిధంగా బీజేపీ రానికుండా తన అనుచరులతో మాత్రం
భారీ బహిరంగ సభ చేసి కూడా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ మాత్రం బీజేపీ నేతలు తనదైన దూకుడు మాత్రం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేతల్లో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ ఎక్కువ మనం చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా మాత్రం దాదాపు సిపిఐ పార్టీలు ఎక్కువ మద్దతున్న నేపథ్యంలో మాత్రం బీజేపీని రానికుండా కూడా చేయాలని కూడా ఇటు సిపిఎం రాష్ట్ర నాయకులు తరఫున కూడా ఈ పాదయాత్ర చేస్తున్న పరిస్థితి. వీళ్ళ ప్రజల్లో మాత్రం కొంచెం ఇప్పటి వరకు అయితే చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ఈ సిపిఎం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు బీజేపీకి వస్తుందా రాదనేది మాత్రం కొంచెం ఆలోచించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో మాత్రం బీజేపీని మాత్రం వ్యతిరేక విధానాలను మాత్రం పోరాటం చేసేందుకు కూడా తమిళ నేపథ్యంలో అదేవిధంగా సిపిఐ నాయకులు ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోవింద్. ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ చూసుకుంటే బీజేపీ నాయకురాలు డీకే అరుణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఫైర్ ఎంట్రీగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన 4th డివిజన్ ఇచ్చేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే చిన్నోనిపల్లి ఉమ్మడి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న చిన్నోనిపల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలపై డీకేఆర్ నిన్న స్పందించారు. అయితే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి గ్రామస్తులను 5 గ్రామాల ప్రజలను బైండ్ ఓవర్ కేసు నమోదు చేసి పోలీసులు అర్ధరాత్రి వారిని అరెస్ట్ చేయడంపై కొంత విమర్శలు గుర్తించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 9 సంవత్సరాలు కాలయాపన చేసి రేపు ఎలక్షన్లు వస్తున్నాయనగా కొంత హడావిడి అయితే చేస్తున్నట్టు డీకేఆర్ ను విమర్శించారు. అయితే ఈ విమర్శలకు కౌంటర్ గానే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డీకేఆర్ పై ఫైర్ అయ్యారు. అయితే కేవలం రాజకీయ టూరిస్ట్ గా మారి ఆరోపణలు చేస్తున్నారని, అయితే తాను మంత్రిగా ఉన్న హయాంలోనే చిన్నోన్పల్లి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసిందని, అయితే ఆ శంకుస్థాపన సందర్భంలో 92% పనులు పూర్తవగా కాంట్రాక్టర్ కమిషన్ల కోసం అడ్డుకోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపినట్టు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. అయితే డీకే అరుణ ఆమె భర్త ఇద్దరు కమిషన్ల కోసం చేయడంతో ఆ రోజు కేసులు నమోదయ్యాయని, బెయిల్ పై విడుదలైన సంఘటన మర్చిపోయారని అరుణమ్మను కొంత ఎద్దేవా చేసినట్టు మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలోనే అరుణమ్మ రాజకీయ టూరిస్ట్ గా మారి అడపా గద్వాలకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తాను కూడా గద్వాల్లో ఉన్నట్టు చూపిస్తున్నారని, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అరుణమ్మ ఈ కామెంట్లు చేస్తున్నారంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళు నష్టపోకుండా R&R ప్యాకేజీ కింద సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ సందర్భంలోనే ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళను R&R ప్యాకేజ్ కింద తప్పకుండా ఆదుకుంటామని, వాళ్ళకి సరైన న్యాయం చేస్తామని, ఇది బీజేపీ కేవలం డీకే అరుణ తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఆ రోజు నెట్టెంపాడు కింద ఉన్న రేలంపాడు రిజర్వాయర్ ను కాసుల కోసం కకృతి పడే 4 TMCలు నిల్వ ఉంచాల్సిన ఆ రిజర్వాయర్ లో ఈ రోజు లీక్ కారణంగా 2 TMCలు నిల్వ ఉంటున్నాయని, ఇది కేవలం వాళ్ళు నాణ్యతమైన పనులు చేయడం వల్లే, కాసులకు కకృతి పడడం వల్లనే, కమిషన్లకు కకృతి పడడం వల్లనే ఆ రిజర్వాయర్ ఇలా తయారైందండి. వాళ్ళు ఈ రోజు నీతులు వల్లించి ప్రెస్ మీట్ల ద్వారా తాము ఉనికిని చూపించుకోవాలంటూ విడ్డూరంగా ఉందంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విమర్శించారు. ఏది ఏమైతేనేం R&R ప్యాకేజీ కింద సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే దాదాపుగా కూడా R&R ప్యాకేజ్ కింద అంటే డీకే అరుణ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి వినికిడైతే వినబడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నా. అయితే ప్రధానంగా ఒక టూరిస్ట్ లాగా వచ్చి వెళ్తున్నారు అన్నటువంటి మనం అక్కడ చూసుకుంటే టూరిస్ట్ లాగా వచ్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా తెలుస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకసారి మనం ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ నుంచి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్.
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు చాలా పెద్దదైన చెరువు, చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది చెరువు. ఎందుకంటే సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కానివ్వండి, బతుకమ్మ పండుగలకు సంబంధించి బతుకమ్మ నిమజ్జనోత్సవం కానివ్వండి, మహబూబ్ సాగర్ చెరువులోనే జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చెరువును సుందరీకరణ చేస్తాం, మరోవైపు చెరువును ట్యాంక్ బండ్ గా చేస్తామని చెప్పి గత పాలకులు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చాలా సందర్భాల్లో హామీ ఇచ్చిన మాట ఉన్నది. మరోవైపు చెరువు చుట్టుపక్కల పూర్తిగా చెత్తా చెదారంతో నిండిపోయింది. చెరువులో పూర్తిగా గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు, మరోవైపు గుర్రపు డెక్కతో పాటు చెరువు పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మూగజీవాలు కానివ్వండి, చేపల వేటకు వెళ్లే వ్యక్తులు కానివ్వండి, గుర్రపు డెక్కతో వారికి ప్రమాదం చెప్పవచ్చు. ఎందుకంటే గుర్రపు డెక్క పైకి మాత్రం చాలా పెద్ద స్థాయిలో విస్తరించినట్టు ఉంటుంది, కానీ కాళ్ళు పెడితే మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో చెరువులో మునిగి మృతి చెందే పరిస్థితుల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో చెరువుని సుందరీకరణ పక్కన పెడితే చెరువును ప్రక్షాళిస్తలేరు అధికారులు, చెరువుని డెక్కను తొలగించడం లేదు, చెరువు చుట్టుపక్కల స్థానికులు చెత్త వేస్తుంటే నివారించలేకపోతున్నారు మున్సిపల్ అధికారులు అని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ చెరువును రాజకీయ ఎజెండాగా మార్చుకునేందుకు కూడా ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికల్లో సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే సంగారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాగా కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెరువు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా దుర్గంధం, మరోవైపు పక్కనే ఉన్న కాలనీలకు దోమల వ్యాప్తితో పాటు దుర్వాసనతో వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతున్నారు. మరోవైపు అస్వస్థతకు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెరువు సహజ అందాలని కోల్పోతుందని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు చెరువులు ఈ పరిస్థితిలో అంతరించిపోతున్న నేపథ్యంలో, కుచించుకుపోతున్న నేపథ్యంలో ఉన్న చెరువును కాస్త కాపాడలేకపోతున్నారు అధికారులని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంలో కూడా గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదా మున్సిపల్లో కానివ్వండి చెరువును సుందరీకరిస్తాం, మినీ ట్యాంక్ బండ్ రూపొందిస్తాం, మరోవైపు లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని చెరువుని పూర్తి స్థాయిలో లైటింగ్ తో పాటు చెరువు పరిసరాల్లో ఓపెన్ జిమ్ తో పాటు వివిధ సౌకర్యాలు పర్యాటకులు కానివ్వండి సేద తీరేందుకు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి రాజకీయ నేతలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చెప్పి మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ చెరువులో నీటి శాతం కనిపించడం లేదు, పూర్తిగా మాత్రం గుర్రపు డెక్క మనకు కనిపిస్తుంది. చెరువు పరిసరాల్లో చెరువు కట్ట రోడ్డుకి ఇరువైపులా చెరువు కట్టకి ఇరువైపులా కూడా చెత్త చెదరం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సంగారెడ్డి టౌన్ కు సంబంధించి చెరువుని సుందరీకరిస్తే రాబోయే తరాలకు కానివ్వండి, లేదంటే అది జాతీయ రహదారికి పక్కన ఉన్న నేపథ్యంలో స్థానికులకు లేదంటే పర్యాటకులకు సేద తీరే అవకాశం ఉంటుందని చెప్పి స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా గతంలో మినీ ట్యాంక్ బండ్గా కూడా అభివృద్ధి చేస్తామంటూ జరిగింది, హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నాయంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? దాన్ని ఎప్పుడో మినీ బండ్గా తీర్చిదిద్దుతాము, దాన్ని సుందరీకరణ చేస్తామంటూ కూడా హామీలు ఇచ్చినటువంటి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటారు? గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎమ్మెల్యే అప్పుడు ప్రభుత్వ వైపుగా ఉన్నారు, ఆయన కూడా అప్పుడు జగ్గారెడ్డి అప్పుడు ప్రభుత్వ వైపుగా ఉన్నారు, మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరిస్తామని చెప్పి చెప్పారు, నిజంగా ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. అనంతరం వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే చింతాప్రభ కూడా చెరువు హామీతోనే ఎన్నికల్లో ముఖ్యంగా టౌన్ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మళ్ళీ స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపొందడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది రాజకీయ హామీగానే రాజకీయ ఎజెండాగానే మారిపోతుంది తప్ప చెరువును మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని స్థానికులు. మరోవైపు చెరువును నిర్లక్ష్యం చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెరువుకు సంబంధించి ఇరిగేషన్ కానివ్వండి, లేదంటే ఈ పక్కన చెత్త చెదారం వేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే రెవెన్యూ అధికారులు, 3 శాఖల అధికారులు కూడా ఈ అంశంలో తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు స్థానిక పాలకులకు చెరువు పట్ల చిత్తశుద్ధిని ఏమాత్రం కూడా వాళ్ళు ప్రదర్శించడం లేదు. ఆ నేపథ్యంలోనే చెరువు పూర్తిగా ఇలాంటి పరిస్థితిలో
ఏర్పడిందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. మరోవైపు రాజకీయ ఎజెండాగా మారిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సంగారెడ్డి టౌన్ సంబంధించి ఓటర్లను ఆకర్షించేందుకు మళ్ళీ వీళ్ళు రాజకీయ నాయకులు చెరువును ఎజెండాగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు స్థానికులు మాత్రం త్వరలోనే చెరువు ప్రక్షాళన పేరుతో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రణయ్, అక్కడ పశువులు జంతువులు కూడా అక్కడికి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనుక చెరువులో చెత్త చెదారాలంతా కూడా వేసి చెరువంతా కూడా అశుభ్రంగా కూడా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఎంత నీట్గా చేయాల్సినటువంటి అటు జిహెచ్ఎం అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు అండ్ దాంతోపాటుగా రెవెన్యూ అధికారులు కావచ్చు, దానిలో లేకపోతే అక్కడ చూసుకుంటే సరౌండింగ్స్లో ఉన్న మొత్తం అధికారులందరూ కూడా దానికి సంబంధించినటువంటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మురికి కావచ్చు, అదేవిధంగా పశువులకు సంబంధించినటువంటి కొన్ని ఏదైతే కవర్స్ ఇవైతే పాలిథిన్ కవర్స్ కూడా అందులో విజువల్స్లో కనబడుతూ ఉంది. సో వాటిని క్లీన్ చేసే దిశగా ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ ఈ చెరువుకి పునర్వినియోగం వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అదే చెరువుకి కూతంలోనే మున్సిపల్ కార్యాలయం ఉంటుంది, ఆయన అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ పక్కనే రెవెన్యూ శాఖ కార్యాలయం ఉంటుంది, పట్టించుకోని పరిస్థితి ఉంది. జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ పక్కనే ఉంటారు, ఎవరికి పట్టించుకోవడం లేదు. మరోవైపు చెరువులోకి నీరు తాగేందుకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు. వేసవి నేపథ్యంలో చెరువు వద్దకు పశువులుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ప్రమాదం ఉంది. మరోవైపు చెరువు చేపల వేటకు కూడా వెళ్తా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ గుర్రపు డెక్క కారణంగా వారికి పొంచి ఉందని చెప్పవచ్చు. మరోవైపు చెత్తను అక్కడ స్థానికులు పారవేయకుండా మున్సిపల్ అరికట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఆ బాధ్యత కూడా ఉంది. అయినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేని విమర్శ స్థానికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు నేతలు మాత్రం త్వరలోనే చెరువును సందర్శించి స్థానికులతో కలిసి ప్రక్షాళన పేరుతో లేదంటే మినీ ట్యాంక్ బండ్ గా రూపొందించాలని చెప్పి స్థానికులు ప్రతిపక్ష నాయకులు మాత్రం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రణయ్, రైట్, ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్గ పోరు నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, రైట్ ప్రణయ్, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా రెండవ మారు అధికారంలో కొనసాగుతున్నటువంటి ఆదిలాబాద్ శాసనసభ్యుడు జోగురామన్న ఆయన వర్గము కొంత ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కొంత ఆందోళనలు ఫ్రస్ట్రేషన్లను ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే పరిస్థితి ఇటు జిల్లా కేంద్రంలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసినట్లయితే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ యొక్క మసూద్ చౌక్ అనేటటువంటి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల సందర్భంగా జోగురామన్న సమక్షంలోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓ మైనారిటీ నాయకుడు, గతంలో ఆయన పట్టణాధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి సయ్యద్ సాజిదుద్దీన్ అనేటటువంటి పర్సన్ ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పైన చేసినట్టు అనుచిత వ్యాఖ్యలు, అంటే వాస్తవంగా పట్టణానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఒక మాజీ పట్టణాధ్యక్షుడు ఏకంగా జాతీయ స్థాయి నాయకులు, వారు ఏ పార్టీ వారైనా కావచ్చు, జాతీయ స్థాయి నాయకుల పట్ల మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మాట్లాడాల్సినటువంటి సందర్భం కనుక వస్తే దానికి సంబంధించి కొంత జాగ్రత్తగా మాటలు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దానికి భిన్నంగా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించే విధంగా, అంటే సోనియా గాంధీకి మైనారిటీల ఉసు తగిలిందని చెప్పి అందుకే రాహుల్ గాంధీ లాంటి ఒక అంటే పిచ్చోడు, అంటే బుద్ధిమాంద్యము అనేటటువంటి కొడుకు పుట్టాడు అనే విధంగా ఆయన హిందీలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆగ్రహం కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఇటు యువజన కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ధీటుగానే స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గడిచిన 70 సంవత్సరాల్లో ఏం చేసింది అనేటటువంటిది మీ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళని అడగండి, అలాగే మీ కుటుంబాల్లో ఉద్యోగాలు వెలువబెడుతున్నటువంటి వాళ్ళని అడగండి. ఇప్పటికీ మీరు రోగగ్రస్తులైనట్లయితే వెళ్ళేటటువంటి అంబులెన్స్ ఎవరిచ్చింది, ఎవరు ప్రొవైడ్ చేసింది, మీరు చికిత్సలు చేయించుకునేటటువంటి రిమ్స్ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి హయాంలో కట్టించింది అనేటటువంటి ప్రశ్నలు వీళ్ళు స్పందించడం జరిగింది. అయితే ఇదే క్రమంలో చూసినట్లయితే ఇటు నిన్న జరిగినటువంటి నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్వహించినటువంటి ప్రెస్ మీట్
ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని ఆయన అలా తేలిగ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది లీకేజ్ అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అనేటటువంటి మాటలు ఉన్నటువంటి ఈ రెండు సందర్భాలని తరచు చూసినట్లయితే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం, అదే సందర్భంలో ఇటు కూడా కొంత బలం పుంజుకుంటున్నటువంటి నేపథ్యం. ఈ రెండు రాజకీయ ప్రతిపాల పార్టీలు కూడా అంటే కొంత బలీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ కు చెందిన రాజకీయ నాయకులు కావచ్చు, ఆ పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్ కు గురవుతూ అంటే నోరికి అదుపు లేనటువంటి రీతిలో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రణయ్ జోషి, ఇప్పుడు కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, బీజేపీకి హైదరాబాద్లో ఏదో ఒక వార్ కొనసాగుతూ ఉంది. సో ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో మూట్లకు సంబంధించి కూడా కొంత హడావిడి పెరుగుతుంది. ఆదిలాబాద్ పై కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నేతలందరూ కూడా ఆదిలాబాద్ ని ఎక్కువ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కూడా అనేక ఘర్షణలు కూడా ఆదిలాబాద్ నుంచి వినబడుతున్నాయి. ఏంది ఇదంతా కూడా రాజకీయంగా కొంత వారి పార్టీని బలోపేతంగా చేసుకునేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా, వరుస దాడులు చేసుకుంటున్నారా? అంటే వాస్తవంగా ఇక్కడ ప్రజడి అలాగే జనబాహుళ్యం చూసినట్లయితే మనకు ప్రణయ్ ఇక్కడ వాస్తవంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో పట్టణ ఓటర్ల సంఖ్యకు సమాంతరంగా ఇటు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య ఉన్నటువంటి నేపథ్యం సుమారుగా. అయితే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓటర్లకు సంబంధించి వివరాలను చూసినట్లయితే మైనారిటీలు దాదాపుగా అంటే ఒక మంచి ఫలితాన్ని నిర్దేశించగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి సందర్భం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రజల విషయంలో వాళ్ళు తారతమ్యంగా వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో కావచ్చు, మైనారిటీలు అంటే కొంత దూకుడుగా వ్యవహరించేటటువంటి తీవ్రటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాకుండా మిగతా మైనారిటీ సంబంధించినటువంటి శాంత స్వభావాలు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇటు బీజేపీ కూడా ఆకర్షితులు అవుతున్నటువంటి పరిస్థితులు. అదే సందర్భంలో చూసినట్లయితే ఇంతకాలంగా మైనారిటీలందరూ కూడా అధికార బీఆర్ఎస్ వెన్నుదన్నుగా నిలిచినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు నిర్మల్ జిల్లాలోనూ మైనారిటీ ఓటు బ్యాంకు పెరగడము, క్రమంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీలందరూ కూడా మాకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, ఏం చేశారు మా విషయంలో అనేటటువంటి ప్రశ్నలు ఈ యొక్క ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఎక్కువ అవుతున్నటువంటి సందర్భము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు చూసినట్లయితే ఏకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఉన్నటువంటి నేపథ్యం. ఉన్న పరిస్థితుల్లో సాజిద్ ఖాన్ కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా రేసులో ఉన్నటువంటి వ్యక్తి. ఒకవేళ ఆయన కనుక టికెట్ వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇంతకాలం తమకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఈ యొక్క మైనారిటీ ఓటర్లు కూడా మైనారిటీకి చెందినటువంటి అభ్యర్థిగా సాజిద్ ఖాన్ మొగ్గు చూపినట్లయితే ఎలాగూ బీజేపీకి ఇక్కడ చిన్న స్థాయిలో అంటే మంచి బలమైనటువంటి ఓటు బ్యాంకు అభిమాన బలమైనటువంటి నేపథ్యంలో మైనారిటీలు ఎవరినైతే నమ్ముకొని ఇంతకాలంగా జోగురామన్న రాజకీయాలు నేర్పుతూ వచ్చారో ఆ యొక్క ప్రధానమైనటువంటి వర్గం కనుక తనకు దూరం అయితే రాబోయే రోజుల్లో రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి ఖచ్చితంగా ఎదురు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్రమంలోనే ఇటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఈ వ్యాఖ్యలు చేసేటటువంటి వారి పట్ల మౌనం వహిస్తున్నట్లుగా మనం భావించాల్సినటువంటి ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జోషి. సో లాస్ట్ గా ఇప్పుడు డీకే అరుణ దీనిపై ఏమైనా రిటర్న్ కౌంటర్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయా? డీకే అరుణ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారానే అక్కడ కొంత ఎమ్మెల్యే కాంట్రవర్సీస్ మాట్లాడడం జరిగింది, కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రజల్ని కూడా కొంత ప్రెస్ మీట్లు పెట్టి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది డీకే అరుణ అంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఫైనల్ గా ఏం జరగబోతోంది ప్రదీప్? అయితే ఈ చిన్నపల్లి భూ నిర్వాసితుల విషయంలో మాత్రం డీకే అరుణ గారు రాజకీయం చేస్తున్నారంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే కేవలం తన ఉనికిని చాటుకోవడానికి, అంటే గద్వాల్లో ఆమె రాజకీయం ముగిసిన నేపథ్యంలో లేదు తాను ఉన్నానంటూ కూడా ఇటువంటి ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపణలు అయితే ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై క్లారిటీ మళ్ళీ డీకే అన్న ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా కౌంటర్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఏది ఏమైతేనేమి
R&R ప్యాకేజీ లోపల చిన్నోనిపల్లి రిజర్వాయర్కు తెలంగాణ ప్రభుత్వం తరఫున తాము సంపూర్ణ న్యాయం చేస్తామంటూ అయితే బెళ్ల కృష్ణమోహన్ రెడ్డి ఘంటాపథంగా చెప్తారు. రైట్, ఒకసారి హైదరాబాద్కి వెళ్దాం. హైదరాబాద్లో మనం చూస్తే ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో కవిత భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా మనం చూస్తే ఈ భేటీలో కవిత, కేటీఆర్, హరీష్ రావు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్తో మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్. ప్రణయ్, ఇటీవల కాలంలో ఈడీ నోటీసులు ఇచ్చి కవితను ఈడీ సంస్థ ముందు హాజరు కావాలని చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే గతంలో ఈడీకి మూడవసారి కూడా హాజరయ్యారు. అయితే దాదాపుగా సుదీర్ఘంగా ఈడీ అధికారులు 28 గంటల పాటు ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి స్కామ్ జరిగినటువంటి ఆధారాలను లేదా వాటికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగించారు. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా దాదాపుగా 36 మంది అనుమానితులు లేదా నిందితులుగా ఈడీ అధికారులు పేర్కొన్నట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ 36 మంది ఎవరైతే ఉన్నారో ఇందులో ప్రధానంగా దాదాపుగా 170 ఫోన్లను ధ్వంసం చేశారని చెప్పేసి ఈడీ అధికారులు దీనికి సంబంధించి తీవ్రంగా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. మూడోసారి ఈడీ ముందు హాజరైనటువంటి కవిత నిన్న ఈడీ అధికారులు గతంలో వాడినటువంటి సెల్ ఫోన్లకు సంబంధించి డేటా కానివచ్చు, రికార్డెడ్ అయినటువంటి ఆ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మాటల విషయంలో కావచ్చు, లేదా ఇట్లా వివిధ సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి కంపెనీస్ పరంగా ఎటువంటి వ్యవహారాలు జరిగాయి ఏంటి అని ఈడీ అధికారులు సెల్ ఫోన్లను తీసుకురావాలని చెప్పి దర్యాప్తు చేయడంతో నిన్న ముందు గతంలో నేను 10 సెల్ ఫోన్లను వాడానంటూ కూడా కవిత జరిగింది. అయితే గతంలో ఎవరైతే ఈ ఈడీకి సంబంధించినటువంటి వారు ఉన్నారో ఆ అధికారి గతంలో నేను వాడినటువంటి 10 సెల్ ఫోన్లను పగలగొట్టడం జరిగింది, లేదా అందున్నటువంటి డేటా ఎరేజ్ చేశారంటూ కించపరిచారని చెప్పేసి నిన్న మీడియా ముందుకు వచ్చి తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఈడీ దర్యాప్తులో భాగంగా నిన్న రాత్రి చూసినట్లయితే దాదాపుగా 10 గంటల పాటు, అంటే ఉదయం 12 నుంచి నైట్ 10 ఆ సమయంలో కూడా విచారణ జరిగినంతరం అక్కడ తనకు కవితకు సంబంధించినటువంటి కార్యదర్శి భరత్ ఎవరైతే ఉన్నారో భరత్కు సంబంధించి ఆ కవితకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇంటరాగేట్ చేయడంలో భాగంగా భరత్ ను పిలిపించి ఇంటరాగేషన్ మొదలుపెట్టినటువంటి పరిస్థితులు. అయితే మనం ఒక్కసారిగా రాత్రి సమయంలో హడావిడిగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని మనం చూసుకోవాలి. అయితే ఉద్రిక్త వాతావరణం తర్వాత ఒక్కసారిగా కేసీఆర్ నివసిస్తున్నటువంటి తన ఇంటి వద్ద నుంచి ఆ కేంద్ర బలగాలు కావచ్చు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ కేంద్ర బలగాలు వెళ్ళిపోయిన క్రమంలోనే ఈడీ అధికారులు అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈడీ కార్యాలయం నుండి కవితను పంపించడం జరిగింది. తర్వాత ఆ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద స్థాయిలో చేరుకొని అక్కడి నుంచి ఆ కవిత కేసీఆర్ నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఈ కీలక భేటీలో గతంలో ఈడీ అధికారులు చేసినటువంటి ఆరోపణలను తిప్పికొట్టే విధంగా ఈ సెల్ ఫోన్లను తీసుకుపోయినట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి వ్యవహారాన్నంతా ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు, ఇటు సీఎం కేసీఆర్ తో కూడా ఫోన్ లో మాట్లాడినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ముఖ్యంగా భేటీ కావడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము వాంటెడ్ గా ఈ విధంగా చేసింది అని ఒక దురుద్దేశంతోనే కీలకంగా ప్రగతి భవన్ లో భేటీ ఉంది. అయితే ఆ భేటీలో కీలకంగా ఎటువంటి చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్ జిల్లా నుంచి మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. ఆర్టీ డిపో చేంజింగ్ కి సంబంధించినటువంటి ఒక ఆందోళన కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి. ప్రణయ్, మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా
అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం. మరి అందులో భాగంగానే హన్మకొండ జిల్లా చూసుకుంటే పరకాలకు హన్మకొండకు ఒక గుండెకాయ లాంటిది పరకాల. ఆ పరకాలలోని ఒక ఆర్టీసీ డిపో గతం నుంచి అప్పటికి ఏజెన్సీ ప్రాంతాల వారికి కూడా వ్యాపారం చేయడానికి కూడా హన్మకొండ సిటీ రావడానికి కూడా మెయిన్ గా ఒక గుండెకాయ లాగా ఆర్టీసీ డిపో పనిచేసి, కానీ మొత్తానికి చూసుకుంటే ఆర్టీసీ డిపోను ఎత్తివేయడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా సన్నద్ధాలు చేస్తున్నారు, ఆర్టీసీ యజమాని సన్నద్ధాలు చేస్తున్నారని చెప్పి కూడా స్థానికులు పార్టీలకు అతీతంగా కూడా ఇవాళ ఉగాది పండుగను కూడా లెక్క చేయకుండా కూడా రోడ్డు మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా ధర్నాను నిర్వహించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఆర్టీసీ యజమాని దిగొచ్చే వరకు కూడా ధర్నాను విరమించలేదు. మా ఆర్టీసీ డిపో పరకాల నుంచి ఎత్తివేయడానికి ఆలోచన విరమించుకోవాలి అని చెప్పి కూడా అంటున్న పరిస్థితి. కానీ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులే కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మొత్తానికి రోడ్డు మీద మన స్థానం నుంచి పరకాల నుంచి ఆర్టీసీ బస్సును ఎత్తివేయకుండా కూడా చూసుకోవాలనే పరిస్థితి కూడా అంబేద్కర్ సెంటర్ లో ధర్నాకు దిగిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి పరకాల ఆర్టీసీ డిపో నుంచి కూడా 17 సర్వీసులు ఉండగా అక్కడ నుంచి కూడా డీలక్స్ బస్సులు కానీ, మెట్రో లైనర్ బస్సులు కానీ, కొత్త బస్సులు కానీ రాకుండా పాత బస్సులతోనే నడిపిస్తూ మొత్తం రాను దీన్ని అంటే కాలగర్భంలో కలుపుకోవడానికి అంటే ఎత్తివేయడానికి ప్లాన్లతోనే కూడా మొత్తానికి ఆర్టీసీ బస్సులను కొత్త బస్సులను పునరుద్ధరించకుండా కూడా నడిపిస్తున్నారని చెప్పి అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రణయ్. గతంలో కూడా టీఎస్ఆర్టీసీకి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తాము, డిపోలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తాము, నూతన బస్సులన్నీ కూడా తీసుకొచ్చి వాటిని కూడా ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది. సో ఈ తరహాలోనే ముందస్తుగానే పరకాలకు సంబంధించినటువంటి డిపో ఎత్తివేతకు ప్రయత్నాలు అనుకోవచ్చు ఇదంతా. ప్రణయ్ మొత్తానికి చూసుకుంటే కూడా ఆర్టీసీ డిపో నుంచి కూడా అక్కడి నుంచి అంటే ఆర్ఎం ఆఫీస్ నుంచి శ్రీలత ఆర్ఎం గా ఉన్న వ్యవహరిస్తున్న ఇన్ఛార్జి ఆర్ఎం ను కూడా పంపించిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ ఆర్టీసీ డిపో అంటే దాన్ని కూడా చల్ల ధర్మారెడ్డి స్థానిక శాసనసభ్యులైన చల్ల ధర్మారెడ్డి కూడా విషయం తీసుకునే ఉఠావుటిన ధర్నా చేసే ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వారి దగ్గరికి చేరుకొని మొత్తానికి ఆ ధర్నాను విరమించడానికి కూడా ఆర్టీసీ యజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే కూడా మేము ధర్నాను విరమించేస్తామని కూడా చెప్పిన సందర్భం కనపడుతుంది. ఇక్కడ చల్లా ధర్మారెడ్డి మాత్రం ఆర్టీసీకి యజమాని సంబంధించిన వారిని కూడా అక్కడికి స్థానిక ధర్నా చేసే కార్యక్రమాన్ని కూడా ప్రతినిధులను పిలిపించుకొని కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచి కూడా 17 సర్వీసులకు పునరుద్ధరించాలి, ఇక్కడ నుంచి కాళేశ్వరం కానీ, కరీంనగర్ కానీ, గోదావరి కని కానీ పోవడానికి కూడా ఇక్కడ నుంచి సర్వీసులు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కూడా ఈ ఆర్టీసీ డిపో నుంచి కూడా మేము పొద్దుగా నైట్ ఆల్ సర్వీస్ కూడా రద్దు చేసిండు. అక్కడ నుంచి భూపాలపల్లి నుంచి వచ్చే బస్సులను కూడా ఇక్కడ నుంచి మేము 8 గంటలకు సన్నకార వ్యాపారస్తులు కానీ సిటీకి హన్మకొండ గ్రేటర్ వరంగల్ పోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. 8 గంటల వరకు బస్సుకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ 17 సర్వీసులను పునరుద్ధరించాలని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అట్లాగే దానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా ఆర్టీసీకి సంబంధించిన కూడా వారు కూడా దానికి కూడా అంగీకరించడం జరిగింది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా ప్రజాప్రతినిధులు కానీ, పరకాల టౌన్ సంబంధించిన వ్యాపారస్తులు కానీ, సన్నకారు రైతులు కానీ దాన్ని ఆర్టీసీ డిపోని ఎత్తివేయకుండా కూడా చూసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది ప్రణయ్. రైట్, ఒకసారి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజాం ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దినదినం కూడా అక్కడ పార్టీల మధ్య ఘర్షణలు పెరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అయితే ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే జో యాత్ర పరంగా అయితే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా అయితే నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆయన రేవంత్ రెడ్డి బాన్సాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేపించారు అని చెప్పేసి నిన్నైతే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ కూడా బాన్స్వాడ సంబంధించిన నియోజకవర్గంలో ఎక్కడికక్కడ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి ధీటుగా ఎదుర్కోవడానికి ఒకవైపు కాంగ్రెస్ కూడా ఈ రోజు ముమ్మరంగా అయితే సంబంధించిన ఎక్కడికక్కడ ఖండించిన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడైతే తాజాగా చూసుకున్నట్టయితే ఈ రోజు బాన్స్వాడలో అయితే కాంగ్రెస్ నాయకులు అయితే మీటింగ్ పెట్టి ప్రతిఘటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అక్షర సత్యం ఉన్నప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా అడిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు బీర్కూర్ మండలంలో చూసుకున్నట్టయితే బీర్కూర్ మండలం కూడా నిన్న అయితే బీర్కూర్ మండలంలో అయితే స్థానికంగా ఉన్నటువంటి మాజీ జడ్పీటీసీ ద్రోణవాల్ సతీష్ కూడా ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన నేపథ్యంలో కూడా ఆయన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఈ రోజు కాంగ్రెస్
పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి అయితే గట్టిగా స్పందించిన నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నైతే ఇప్పటి నుంచే రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి అయితే గత 10 రోజుల వ్యవధిలో అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో కూడా నిన్న బాన్స్వాడ అంటే 2 రోజుల క్రితం బాన్స్వాడలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక స్పీకర్ హయాంలోనే ఇసుక మొత్తం మాఫియాగా మారిందని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో అవకతవకల పైన ఇక్కడ మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ గుట్టయితే మాయమవుతున్నాయి ఇక్కడ అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు అక్కడ రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలను అయితే తిప్పి కొడుతూ అయితే నిన్న ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన దిష్టిబొమ్మను దహనం చేసిన పరిస్థితి. అదే విధంగా కూడా ఘాటు వ్యాఖ్యలు ఏదైంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మించాం కనిపించట్లేదా అని చెప్పేసి కూడా ఇట్లాంటి బీఆర్ఎస్ నాయకులు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. దీనికి దీటుగా అయితే ఇప్పుడు ఈ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అయితే అక్షర సత్యం ఉంది, దీనికి చర్చకైనా మేము సిద్ధం, ఎవరైనా సరే దీన్ని చర్చకు రావడానికి ఎవరైనా సరే మీరు వస్తే మేము చర్చకు సిద్ధం అని చెప్పి బహిరంగంగా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టు బాన్స్వాడ నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా అయితే చేసినట్టుగా అయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ దేశంలో ఇక్కడ రాష్ట్రంలో లేని డబుల్ బెడ్రూమ్ కానీ సంబంధించినటువంటి అర్హులైన వాళ్ళకి అయితే బాన్స్వాడ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో అయితే డబుల్ బెడ్రూమ్ 10,000కు పైగా కూడా 15,000 వరకు అయితే డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన నేపథ్యంలో కూడా ఎక్కడ లేని అభివృద్ధి బాన్స్వాడ నియోజకవర్గంలో స్పీకర్ కౌన్సిల్ వైజ్ గా జరిగిందని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు కడాకడిగా చెప్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే దాంట్లో ఏం మిస్టేక్ లేదు, ఉన్నట్టుగా మాట్లాడారు. దీనికి మీరు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఏదైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రోజు అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా రెండు కూడా ఇక్కడ డి అంటే డి అన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే శ్రీనివాస్, గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇతర నియోజకవర్గాలలో పర్యటించినప్పుడు కూడా అటువంటి నేతల్ని అక్కడ చూస్తే ఇప్పుడు ఈ రోజు పోచారం శ్రీనివాస్ని ఇసుక మాఫియా అంటూ తన కుటుంబ సభ్యుల్ని ఇసుక మాఫియాకు దిగుతున్నారంటూ మాట్లాడినట్టుగానే ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలను కూడా ఏదో ఒక కామెంట్ పై ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. సో దీనిపై మొత్తం విరుచుకపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో కాంగ్రెస్ కూడా ఇప్పుడు మనం చూస్తాం విజువల్స్ లో కూడా బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ అదేవిధంగా బాయ్ బాయ్ పోచారం అంటూ కూడా ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల మీ ఒక నిజామాబాద్ పైన ఫోకస్ పెడతా ఉన్నారు. అనేక సందర్భం మొన్న గతంలో కూడా సీఎం కేసీఆర్ కూడా అక్కడ పర్యటించిన నేతలతో పర్యటించారు. ఆ తదనంతరం కూడా కేటీఆర్ కూడా అక్కడికి రావడం జరిగింది. సో ఒకరినక ఎందుకు నిజామాబాద్ వైపు మరలుతూ ఉన్నారు? ఇదంతా కూడా ఎలక్షన్ స్ట్రాటజీ అనుకోవచ్చా? అనేది తప్పకుండా, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గర ఉన్న సిచ్యువేషన్ లో కూడా దాదాపు పట్టుమని 6 నెలలు కూడా లేని సందర్భంలో ఎప్పుడైనా ముందస్తు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా స్పీడ్ పెంచినట్టుగా అయితే ఇక్కడ మనకు అర్థం అవుతా ఉంది. ఈ స్పీడ్ లో భాగంగా అయితే ఎవరికి వారు స్థానగతం అంటే సంస్థ ఏదైతే రాజకీయ పార్టీ బలం పెంచుకోవడానికి వైపు అయితే రేవంత్ రెడ్డి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అయితే గతంలో చూసుకున్నట్టయితే గతంలో నిజామాబాద్ కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ చితికిల పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది వేగం పెంచుకోవడానికి అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న నేపథ్యం ఒకవైపు, మరోవైపు చూసుకున్నైతే గత 8 ఏళ్లుగా అయితే టీఆర్ఎస్ హవా నేపథ్యంలో కూడా మొత్తానికి ఎక్కడికక్కడ కూడా రెండు దఫాలు అధికారం చేయించుకొని మూడోసారికి అయితే ప్రయత్నిస్తుంది ఇక్కడ బీఆర్ఎస్. ఇది ఇట్లాగే కంటిన్యూ చేసుకోవాలని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ అయితే ఈ విధంగా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి లక్ష్యంగా చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల్లో తీసుకుపోవడానికి ఒకవైపు ప్రయత్నిస్తా ఉంది. ఒకవైపు బీజేపీ కూడా రెండుటి కూడా ఇక్కడ మొత్తం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ హయాంలోనే జరిగింది ఇదంతా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా అయితే ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది బీజేపీ. ఇట్లా 3 పార్టీలు కూడా ఒక్కొక్క కోణంతో ఒక్కొక్క ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి చేసిన పనులను అయితే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్న దానిలో కూడా రాజకీయ వాతావరణం వేడిగా ఎక్కిందని చెప్పి ఇప్పటి నుంచి మనకు తెలుస్తా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే అయితే రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా అయితే హాట్ కామెంట్స్ ఇక్కడ ఏదైతే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఈ ఎలక్షన్ దగ్గర ఉన్న నేపథ్యంలో కూడా ఎవరైతే అభివృద్ధి ఇక్కడ సంబంధించిన కాంగ్రెస్ కూడా స్పీడ్ ని పెంచడానికి అయితే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అయితే లోపాలని అక్కడ ఎక్కడికక్కడ ఎండగట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లా ఒకరిపైన ఏదైతే ఇక్కడ రైట్, ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్. మొత్తంగా రిపోర్టర్స్ టైంతో మరో రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ